H1B గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్. ఇకపై కొత్త రూల్స్. అమెరికాలో ఉద్యోగం, శాశ్వత నివాసం కోసం ప్రయత్నిస్తున్న విదేశీయులకు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కీలక ప్రకటన చేసింది. H1B వీసా, గ్రీన్ కార్డుతో పాటు అన్ని రకాల వలస దరఖాస్తులపై సంతకాల విషయంలో మరింత కఠినమైన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. జూలై 10 నుంచి ఈ మార్పులు అమలులో ఉండనున్నాయి. సరైన సంతకం లేకుండా సమర్పించిన దరఖాస్తులను ఎలాంటి సవరణకు అవకాశం ఇవ్వకుండా నేరుగా తిరస్కరించనున్నట్లు యుఎస్సిఐఎస్ స్పష్టం చేసింది. వలస ప్రక్రియలో పారదర్శకత పెంచడం, నకిలీ దరఖాస్తులను అడ్డుకోవడం, దరఖాస్తుదారుల అసలు గుర్తింపును ధృవీకరించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. గతంలో కొన్ని సందర్భాల్లో సంతకాల లోపాలను సరిచూసుకునే అవకాశం ఉండేది. అయితే తాజా నిబంధనల ప్రకారం ఆ అవకాశం ఉండదు. ఒక్కసారి దరఖాస్తు తిరస్కరించబడితే అభ్యర్థి అన్ని వివరాలతో పాటు ఫీజును మళ్లీ చెల్లించి కొత్త దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. యుఎస్సిఐఎస్ తెలిపిన వివరాల ప్రకారం దరఖాస్తు ప్రారంభ దశలో స్వీకరించిన తర్వాతి పరిశీలనలో సంతకం నిబంధనలకు అనుగుణంగా లేదని తేలితే కూడా దాన్ని తిరస్కరించే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి దరఖాస్తుదారుడు సంతకాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సంతకాల విషయంలో ఏవి చెల్లుబాటు అవుతాయనే దానిపై కూడా యుఎస్సిఐఎస్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తుంది. పెన్నుతో చేతితో చేసిన అసలు సంతకాన్ని ప్రామాణికంగా గుర్తిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించేవారు ముందుగా చేతితో సంతకం చేసిన ఫారంను స్కాన్ చేసి అప్లోడ్ చేయవచ్చు. అలాగే ఫోటో కాపీ లేదా ఫ్యాక్స్ ద్వారా పంపిన సంతకాలను కొన్ని సందర్భాల్లో అంగీకరిస్తారు. అయితే టైప్ చేసిన పేరు, డిజిటల్ సిగ్నేచర్ సాఫ్ట్వేర్ ద్వారా రూపొందించిన సంతకాలు, ఆటో పెన్ లేదా సిగ్నేచర్ స్టాంప్తో చేసిన సంతకాలు చెల్లవని స్పష్టం చేసింది. మైనర్లు లేదా ఆరోగ్య కారణాల వల్ల సంతకం చేయలేని వ్యక్తులు మినహా న్యాయవాదులు లేదా ఇతర ప్రతినిధులు దరఖాస్తుదారుల తరపున సంతకం చేయడం కూడా అనుమతించబడదని పేర్కొంది. H1B వీసా, గ్రీన్ కార్డు వంటి ముఖ్యమైన వలస దరఖాస్తులు సమర్పించేవారు ప్రతి ఫారంపై స్వయంగా చేతితో సంతకం చేయడం తప్పనిసరి. ఆన్లైన్లో అప్లికేషన్ సమర్పించే ముందు అన్ని సంతకం విభాగాలు పూర్తిగా నింపారో లేదో జాగ్రత్తగా పరిశీలించాలి. సంతకం చేసిన అసలు పత్రాలను భవిష్యత్తు అవసరాల కోసం భద్రంగా ఉంచుకోవాలని కూడా సూచించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం సంతకానికి సంబంధించిన చిన్న పొరపాటు కూడా దరఖాస్తు తిరస్కరణకు దారితీసే అవకాశం ఉంది. దీంతో వీసా లేదా గ్రీన్ కార్డు ప్రక్రియలో అనవసరమైన ఆలస్యం ఏర్పడటమే కాకుండా అదనపు ఖర్చు కూడా భరించాల్సి రావచ్చు. అందుకే తాజా నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకుని అన్ని పత్రాలను నిబంధనలకు అనుగుణంగా సిద్ధం చేసి సమర్పించడం దరఖాస్తుదారులకు అత్యంత కీలకంగా మారింది.